రోజా భ్రమర తెచ్చుకున్న యాపిల్ పండ్లన్నీ తినేస్తుంటుంది. దయ్యం అనుకుని భ్రమర అయితే ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. హాల్లోకి అందరూ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని జగదీష్ ఇక అందరూ కూడా దీక్ష అందరూ అడుగుతుంటారు. ఏమండి దయ్యమండి, నా చెయ్యి గిల్లేసిందండి, యాపిల్ పండ్లన్నీ కూడా మాయం చేసేసిందండి అని అడుగుతూ ఉంటే అందరూ అది విని షాక్ అయి వింటూ ఉంటారు. ఇక చామంతి అయితే చిట్టితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ కిచెన్లోకి వెళ్తాడు. భోజనం ప్లేట్ని గదిలోకి ఇక చాటుగా తీసుకువెళ్తూ ఉంటే చామంతి అది గమనిస్తుంది. ఖచ్చితంగా డ్రైవర్ బాబు గదిలో ఎవరినో దాచిపెట్టాడు, అందుకే ఇలా భోజనం ప్లేటు తీసుకువెళ్తున్నాడు. ఈరోజు గదిలో ఎవరిని దాచిపెట్టారన్నది ఖచ్చితంగా నేను తెలుసుకొని తీరాల్సిందే, డ్రైవర్ బాబుని నిలదీయాల్సిందే అని చామంతి అనుకుంటుంటుంది. ఇక నేరుగా ప్రేమ అయితే రోజా దగ్గరికి వెళ్తాడు. ఇదిగో భోజనం ప్లేట్, ఇదిగో అన్నం తిను, నేను వెళ్తున్నాను అని రోజాని గదిలోనే పెట్టేసి డోర్ గడి పెట్టేసుకొని లోపలికి బయటకు వస్తాడు. సరిగా అప్పుడే చామంతి గది బయట ఎదురు చూస్తూ ఇంకా ప్రేమ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అరే చామంతి చూసేసిందా ఏంటి అని ప్రేమ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. గదిలో ఎవరున్నారు డ్రైవర్ బాబు, చెప్తారా లేదా? నువ్వు భోజనం ప్లేటు తీసుకువెళ్ళడం నేను చూశాను, ఎవరికి భోజనం పెడుతున్నావు అని చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. చామంతికి నిజం చెప్పేయాల్సిందే అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అంటే అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా గదిలో దాచిపెట్టారు. ఆ అమ్మాయి ఎవరి కంట పడకూడదు, అరుణ్ బాబు చాలా ప్రేమిస్తున్నాడు కదా, అందుకే నేను ఆ అమ్మాయికి ఇలా భోజనం తీసుకువెళ్ళి ఇచ్చాను అని ప్రేమ్ ఇక నిజం చెప్పేస్తాడు. అది విని రోజా అయితే షాక్ అవుతుంది.